ఇవి వచ్చేసి గ్రూప్ థియరీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అండి. మన ఏపీటీఎస్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఫస్ట్ యూనిట్లో చూసుకుంటే 7 ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి. ఇవి చదువుకుంటే చాలు మీరు. సరిగ్గా చూసుకోండి. యూనిట్ 2. ఓకే, యూనిట్ 3కి వెళ్దాం ఇప్పుడు. యూనిట్ 3 దీని ఆన్సర్లు కూడా నేను చెప్తాను, మీరు రాసుకోండి. యూనిట్ 4, యూనిట్ 5 సరిగ్గా చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి యూనిట్ 5లో లాస్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈసారి ఆన్సర్లోకి వచ్చేద్దాం. చూడండి ఈ ఆన్సర్లో యూనిట్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కాంక్లూషన్ అన్న వరకు రాయాలండి. చూసుకోండి, సరిగ్గా పెడుతున్నాను. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇదిగోండి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ సరిగ్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ కంటిన్యూషను. బేబీగా నోట్ చేసుకోండి. ఈ చదువుకుంటే సరిపోతే మీరు పాస్ అయిపోతారు. ఫోర్త్ చూసారుగా, ఫోర్త్. నెక్స్ట్ అదిగోండి కాన్క్లూషన్. అక్కడితో అయిపోయిందండి ఫోర్త్ది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. చూసుకోండి, ఇదంతా ఫిఫ్త్. కొంచెం పెద్దగా ఉంది, నోట్ చేసుకోండి సరిగ్గా. ఇక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ ఆన్సరు. ఇక్కడ దాకా ఉంది, చూసారుగా. సిక్స్త్ క్వశ్చన్ ఇక్కడ దాకా ఉంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుందండి. లాస్ట్ క్వశ్చన్ ఇది. లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంతే. కాంక్లూషన్ వరకు రాస్తే సరిపోద్దండి. ప్రతిదానికి కాంక్లూషన్ రాయాలి. యూనిట్ 2కి వచ్చేస్తే యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్. చూడండి, కాంక్లూషన్తో అయిపోయింది. సరిగ్గా చూసారనుకుంటున్నాను. ఇదిగోండి యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. యూనిట్ 2లో సెకండ్ క్వశ్చన్. అయిపోయిందండి. సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి యూనిట్ 3. సారీ, యూనిట్ 2లోనే థర్డ్ క్వశ్చన్. యూనిట్ 3 అంటున్నాను, సారీ. కాంక్లూషన్తో అయిపోయింది. సరిగ్గా చూసుకున్నారనుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. చూసుకోండి సరిగ్గా. నేను అయితే నిలువుగా పెడుతున్నాను. ఇది వచ్చి ఫిఫ్త్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్. లగ్రాంజ్ థియరమ్ అని ఉంటుంది. కెమెరా ఊరిందని ఏమనుకోకుండా, ఫోన్ సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు. ఇలా స్టెప్ బై స్టెప్ రాస్తే సరిపోద్దండి. కాంక్లూషన్ ఇక్కడితో అయిపోయింది. ఇంకోండి ఫిఫ్త్. ఇప్పుడైతే సిక్స్త్ క్వశ్చన్కి వచ్చాము. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్. నేనైతే స్పీడ్గా జరిపేస్తున్నానండి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. సరిగ్గా చూసుకోండి మీరు. కనిపిస్తుంది అనుకుంటున్నాను. అంతే, ఇక్కడితో అయిపోయిందండి. ఇది ఫోర్త్ది. సారీ, ఫోర్త్ది కాదు, సిక్స్త్ క్వశ్చన్ అండి. నేను మర్చిపోయాను.
యూనిట్ 3 వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అండి. జాగ్రత్తగా చూసుకోండి. అదిగోండి. మీకైతే కనబడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ కనబడకపోతే స్క్రీన్ షాట్ తీసి జెమినీలో ఇచ్చేయండి, అది ఇచ్చేస్తుంది ఆన్సర్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో ఉన్నట్టు చూసుకోండి. క్వశ్చన్ 2 రెండో క్వశ్చన్ అండి. క్వశ్చన్ 2 ఇదిగోండి. ఎవ్రీ క్వశ్చన్స్ గ్రూప్ ఆఫ్ ఎన్ బిలియన్ గ్రూప్ ఈజ్ ఏ బిలియన్. చూసుకోండి. ప్రూఫ్ కాంక్లూషన్ ఎక్కడితో అయిపోయిందండి ఇది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ క్వశ్చన్. ఇదిగోండి. ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ హెచ్ ఇన్ జి అన్న వరకు క్వశ్చన్ అండి. సరిగ్గా చూసుకోండి. ఇదిగో నిలువుగా పెడుతున్నాను. థర్డ్ కంటిన్యూషన్ అండి. క్వశ్చన్ ఇంకా చాలా ఆన్సర్ ఇంకా ఉందండి. సెకండ్ పార్ట్ అదే క్వశ్చన్ అండి. ఆన్సర్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకొండి ఎక్కడ దాకా. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ మొదలైంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ మనకు కన్ఫర్మ్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ చదువుకోవాలి మన ఏపీ వాళ్ళు, టీఎస్ వాళ్ళు. ఇక్కడ వరకు ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చూసుకున్నారనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ పెడుతున్నాను చూడండి కావాలి. ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడతో ఎండ్ అయింది. ఫిఫ్త్ క్వశ్చన్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్ కంటిన్యూషన్ అండి. ఇది చూసుకోండి. సరే అండి, ఇక్కడితో అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. వీడియోలో అంత ఎక్కువైపోయింది. ఒకవేళ మీకు యూనిట్ 4, 5 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.